ABCD is a quadrilateral in which PQRS are the midpoints of the sides AB, BC, CD and DA. See figure 2.8.20. AC is a diagonal. Show that SR parallel to AC and SR is equals to 1/2 AC. PQ is equals to SR. PQRS is a parallelogram. Okay ma. సో మనకి ఇచ్చినటువంటి ఒకసారి డయాగ్రామ్ చూస్తే కనుక క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చారంటే కనుక ABCD is a quadrilateral. ABCD is a quadrilateral. వాటి యొక్క మిడ్ పాయింట్స్ PQRS అనేటివి వాటి యొక్క మిడ్ పాయింట్స్ అన్నమాట. PQRS అనేటివి వాటి యొక్క మిడ్ పాయింట్స్. సార్ దేని మిడ్ పాయింట్స్ అంటే కనుక PQRS లో PQRS are mid points of AB, మిడ్ పాయింట్స్ ఆఫ్ AB అంటే AB కి P అనేది మిడ్ పాయింట్, తర్వాత BC కి Q అనేది మిడ్ పాయింట్, తర్వాత CD కి R అనేది మిడ్ పాయింట్, తర్వాత DA కి S అనేది మిడ్ పాయింట్స్. S అనేది మిడ్ పాయింట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ట్రయాంగిల్ ఏబిసి తీసుకోవాలమ్మా. దేనికి తీసుకోవాలి? ట్రయాంగిల్ ఏబిసి. కనిపిస్తుందా అమ్మా? కనిపిస్తుందా? ట్రయాంగిల్ ఏబిసి రాసుకుందామా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి PQ అనేది AC లో హాఫ్ ఉంటుందంటమ్మా. దేంట్లో ఉంటుందమ్మా? హాఫ్ ఉంటుందమ్మా. దేంట్లో ఉంటుందంట? AC లో PQ అనేది హాఫ్ ఉంటుందంట. ఎట్లా చెప్తాం దాన్ని అంటే కనుక చూసుకున్నాం ఒకసారి. PQ is equals to 1/2 AC. PQ is equals to half AC. ఈ PQ అనేది AC ఎంత ఉంటుందంటే హాఫ్ ఉంటుందంట. ఎంత ఉంటుందంట? హాఫ్ ఉంటుందంట. ఏ తీరాన్ని బేస్ చేసుకొని చెప్తాం? తీరం. దానికి ఏం పేరు? మిడ్ పాయింట్ తీరం. కాబట్టి ఇక్కడ రాసుకోవాలి బై మిడ్ పాయింట్ తీరం. బై మిడ్ పాయింట్ తీరం. దీనికి 1 అని ఇచ్చుకుందాం. దీనికి అర్థమవుతుందా? తీరం 1 అని ఇచ్చుకుందాం. ఓకేనా? PQ is equals to half AC. ఈ PQ అనేది ఈ AC లో సగం ఉంటుందంటమ్మా. అట్లాగే PQ అనేది AC కి ప్యారలల్ గా ఉంటుందంట. ఎలా ఉంటుందంట? ప్యారలల్ గా ఉంటుందంట. కాబట్టి ఏమని రాసుకోవచ్చు? PQ ప్యారలల్ టు AC. PQ ప్యారలల్ టు AC. సో ఇది దేని బేస్ చేసుకొని చెప్తామా అంటే కనుక మిడ్ పాయింట్ థియరం బేస్ చేసుకొని చెప్తాం. దీనికి ఈక్వేషన్ 1 అని ఇచ్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ట్రయాంగిల్ చూద్దామా. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏముంది ఇక్కడ? నెక్స్ట్ ట్రయాంగిల్ ఏముంది ఇక్కడ? ADC. ఇన్ ట్రయాంగిల్ ADC SR అనేది దేంట్లో ఆఫ్ ఉంటుందమ్మా? AC లో ఆఫ్ ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని ఏమని రాసుకోవచ్చు? SR is equals to half AC. తర్వాత SR అనేది AC కి ఎలా ఉంటుంది? ప్యారలల్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? ప్యారలల్ గా ఉంటుంది. కాబట్టి SR ప్యారలల్ టు AC. SR ప్యారలల్ టు AC. SR అనేది AC కి ప్యారలల్ గా ఉంటుందంట. AC ని ఏమంటామంటే డయాగ్నల్ అని అంటాం. AC is a diagonal. మనందరికీ తెలిసింది AC అనేది డయాగ్నల్ గా ఉంటుందంట. అర్థమవుతుందా? చూడడం ఒకసారి. PQ is equals to 1/2 AC. తర్వాత SR is equals to 1/2 AC. దీనికి ఈక్వేషన్ నంబర్ 2 అని ఇచ్చుకుందాం. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి ఒకసారి. మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడమ్మా? ఫస్ట్ వన్ ఏం ప్రూవ్ చేయమన్నాడు? SR parallel to AC and SR is equals to half AC. SR parallel to AC. SR is equals to half AC. SR is equals to half AC. ఒకసారి చూడన్న. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. చూడండి ఒకసారి. దీన్ని RHS అనుకుందాం, దీన్ని LHS అనుకుందాం. దీన్ని ఏమనుకుంటాం? LHS. దీన్ని ఏమంటాం? RHS అనుకుందాం. ఇక్కడ చూడండి అమ్మా. RHS ఈక్వల్ RHS ఈక్వల్ అయితే ఆటోమేటిక్ గా LHS కూడా ఈక్వల్ అనమాట. సో కాబట్టి వాడు ఏమడిగాడు మనకి?
Yes, sir. SR parallel to AC. PQ is equals to Yes, sir. PQ is equals to Yes, SR. sir. PQ అనేది హాఫ్ ఏసీ నా Yes, sir. PQ అనేది హాఫ్ ఏసీ కి ఈక్వల్ తర్వాత SR అనేది హాఫ్ ఏసీ కి ఈక్వల్ Yes, sir. అంటే రెండు ఒకటే కదా కాబట్టి ఏమని చెప్పొచ్చు ఆన్సర్ PQ is equals to PQ is equals to Yes, sir. SR. ఎందుకు PQ ఏమని చెప్పొచ్చు హాఫ్ ఏసీ చెప్పొచ్చు తర్వాత SR కూడా ఏమని చెప్పొచ్చు హాఫ్ ఏసీ చెప్పి చెప్పొచ్చు హాఫ్ ఏసీ చెప్పి చెప్పొచ్చు నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయమన్నాడు PQRS is parallelogram. PQRS is a Parallelogram. PQRS is a parallelogram. చూడమ్మా PQRS is a parallelogram అంటే కనుక పారలోగ్రామ్ లో మామూలుగా ఏమి ఈక్వల్ గా ఉంటాయి సార్ అంటే కనుక ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి దేంట్లో ఈక్వల్ గా ఉంటాయి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అనమాట ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ PQ అనేది RS కి ప్యారల్ గా ఉంటుందా Yes, sir. PQ అనేది RS ప్యారల్ గా ఉంటుందా లేదమ్మా సో PQ ప్యారల్ టు RS లేదా SR PQ ప్యారల్ టు SR లేదా RS గా SR గా రాసుకోవచ్చు PQ ప్యారల్ టు SR సో మనకు వచ్చేసిందా ప్రాబ్లం PQ అనేది SR కి ఈక్వల్ గా ఉంటుంది SR కి ఈక్వల్ గా ఉంటే కనుక ఖచ్చితంగా రెండు దేంట్లో ఉంటాయి సార్ అంటే కనుక ప్యారల్ గా ఉంటాయి ఏంగా ఉంటాయమ్మా ప్యారల్ గా ఉంటాయి నెక్స్ట్ ఇంకా ఏం ప్రూవ్ చేయమన్నాడు PQRS is a parallelogram. PQRS is a parallelogram అంటే మనకి సైడ్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్ గా మిగతావన్నీ కూడా ఏమైతాయమ్మా Equal అవుతాయి. మిగతావన్నీ ఏమైతాయి Equal Equal అవుతాయి. అవుతాయి. కాబట్టి PQRS ఏమని చెప్పొచ్చు Parallelogram. ప్యారలోగ్రామ్ PQ కి RS అనేది ప్యారల్ గా ఉందా RS కి ప్యారల్ ఉందా రాసాం కదమ్మా PQ అనేది RS కి ప్యారల్ గా ఉంటుందని చెప్పేసి కాబట్టి PQRS ఏమని చెప్పొచ్చు అంటే కనుక therefore PQRS is a parallelogram. Therefore PQRS is a parallelogram. Therefore PQRS is a parallelogram. ఏం అర్థమైందా Yes, sir. ఈజీగానే ఉంది కదా Yes, sir. టఫ్ ఏమైనా ఉందా No, sir. లేదు కదా రైట్